జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ సీతమ్మను ఓదారుస్తూ రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు అని చెప్పగానే సీతమ్మ ఒళ్ళంతా పులకరించింది. ఇలా అంటుంది సీతమ్మ, అసలు బ్రతికి ఉంటే ఎప్పటికైనా 100 సంవత్సరాలకైనా ఆనందము కలుగుతుంది అన్న సామెత వాస్తవమని ఇప్పుడు నీ మాటలు వినగానే అనిపిస్తుంది అని సీతమ్మ అంది. ఇక ఆ తర్వాత సీతమ్మకు హనుమకు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగింది. అయితే నమ్మకం కలగ్గానే హనుమ కాస్త సీతమ్మకు కొంచెం దగ్గరగా వచ్చేసరికి మళ్ళీ సీతమ్మకు ఏమో రావణుడే ఈ రూపంలో వచ్చాడేమో అనే అనుమానం కలిగింది. అది గమనించాడు హనుమ. గమనించి సీతమ్మకు నమస్కరించాడు. అయినా సరే సీతమ్మ హనుమంతుడు తం దృష్ట్వా వందమానంతు హనుమంతుడు నమస్కరించటాన్ని చూసి కూడా దీర్ఘం ఉచ్ఛ్వస్య దీర్ఘంగా నిట్టూరుస్తూ హనుమతో ఈ రకంగా అంటుంది, నాకు తెలుసు నువ్వు రావణాసురుడివే, నువ్వు మాయావివి. జనస్థానములో ఆ రోజు నీ సహజ రూపాన్ని వదిలేసి సన్యాసి రూపాన్ని దాల్చి నన్నెత్తుకొని వెళ్ళావు, నన్ను అపహరించావు. నువ్వు రావణుడివే. ఓ రాక్షసుడా, భర్తకు దూరమయ్యాను, ఆహారాదులు తీసుకోకుండా చిక్కిపోయాను, దుఃఖముతో విలవిల్లాడుతున్నాను. ఇట్లాంటి దానిని నన్ను నువ్వు ఇంతగా బాధ పెట్టడం మంచిది కాదు రావణా. అయితే ఓ వానరుడా, నిన్ను చూస్తే ఒకవైపు అనుమానం అనిపిస్తోంది, కానీ మరొక వైపేమో నిన్ను చూస్తూ ఉంటే నా మనస్సెందుకో ప్రసన్నంగా కూడా ఉంది. ఒకవేళ నువ్వు నిజంగానే రాముడు పంపించినటువంటి రామదూతవైతే ఓ వానరా నీకు శుభమగుగాక. ఓ వానరుడా, నాకు శ్రీరామచంద్రుని దివ్యమైన కళ్యాణ గుణములను గురించి వినటమంటే చాలా ఇష్టం. నా రాముని గుణాలను వర్ణించు అని సీతమ్మ హనుమతో అని, ఏమో ఇదంతా కలగంటున్నానా నేను? లేదు లేదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంటే ఇది కల కాదు, నేను ఈ వానరుడిని నా కళ్ళతో చూస్తున్నాను, ఇది కల కాదు అని అంటూ మళ్ళీ ఏమో కలనేమో అని రకరకాల భ్రాంతికి గురి అవుతూ సీతమ్మ ఇక ఆ హనుమతో ఆ వానరుడితో ఏమీ మాట్లాడకుండా పాపం నిశ్శబ్దంగా ఉండిపోయింది సీతాదేవి. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు హనుమ. సీతమ్మ మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలను, సీతమ్మ పడుతూ ఉన్నటువంటి బాధను, అనుమానాన్ని అన్నింటినీ గుర్తించి ఆంజనేయ స్వామి ఇక సీతమ్మకు ఇష్టమైనటువంటి రామగానము చేయటం ప్రారంభం చేశాడు. ఇలా అంటూ ఉన్నాడు హనుమ, ఆదిత్యైవ తేజస్వీ, అమ్మా సూర్యుని లాంటి తేజస్సాలి రామచంద్రుడమ్మా, లోకకాంతః శశి యథా, అమ్మా సీతమ్మ పూర్ణచంద్రుని లాంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి వాడు రామచంద్రుడమ్మా, రాజా సర్వస్య లోకస్య, సీతాదేవి సకల లోకాలకు రాజాధిరాజు రామచంద్రుడమ్మా. అమ్మా సీతమ్మ శ్రీ మహావిష్ణువు లాంటి పరాక్రమము కలిగినటువంటి వాడు రామభద్రుడమ్మా. అమ్మా సీతాదేవి బృహస్పతిలాగా సత్యమే పలికేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఓ సీతాదేవి మధురంగా మాట్లాడేటటువంటి వాడమ్మా రఘునందనుడు. ఓ సీతాదేవి రాముడు సౌందర్యవంతుడు. ఓ సీతమ్మ రాముడు కాంతివంతుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.